వచ్చే 10 ఏళ్లలో మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేయాలంటే కీబోర్డ్ అవసరం లేదు, కనీసం నోరు కూడా విప్పక్కర్లేదు. జస్ట్ అలా అనుకుంటే చాలు, స్క్రీన్ మీద ఆన్సర్ వచ్చేస్తుంది. వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంది కదా, కానీ ఎలాన్ మస్క్ న్యూరాలింక్ తో దీన్ని నిజం చేస్తున్నాడు. అసలేంటి ఈ గోల? మీ మెదడులో ఒక చిన్న కాయిన్ సైజ్ చిప్ ని ఆపరేషన్ చేసి ఫిక్స్ చేస్తారు. ఇది మీ బ్రెయిన్ లోని న్యూరాన్ల సిగ్నల్స్ ని రీడ్ చేసి డైరెక్ట్ గా కంప్యూటర్ కి పంపిస్తుంది. అంటే మీరు చేతులు వాడకుండానే ఫోన్ ఆపరేట్ చేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా చేయొచ్చు. పక్షవాతం వచ్చి నడవలేని వాళ్ళకి, మాట్లాడలేని వాళ్ళకి ఇదొక వరం. కానీ ఇక్కడే అసలు భయం మొదలవుతుంది. మీ ఆలోచనలని కంప్యూటర్ రీడ్ చేయగలిగినప్పుడు రేపు పొద్దున ఎవరైనా మీ బ్రెయిన్ ని హ్యాక్ చేస్తే పరిస్థితి ఏంటి? మన పర్సనల్ మెమోరీస్, మన సీక్రెట్స్ అన్ని క్లౌడ్ లో సేవ్ అయిపోతాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, భవిష్యత్తులో మనం భాషతో పని లేకుండా కేవలం ఆలోచనలతో ఒకరితో ఒకరం మాట్లాడుకోవచ్చంట. అంటే అబద్ధం చెప్పే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. మనిషిని సూపర్ హ్యూమన్ లా మార్చే ఈ టెక్నాలజీ మనకి వరమా, శాపమా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.